హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హియర్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ మన శంకర వరప్రసాద్ గారు స్టారింగ్ ద బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార అండ్ ఎక్స్టెండెడ్ క్యామియో బై మన వెంకీ మావ. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఫ్యామిలీ ఆడియన్స్ డైరెక్టర్ సంక్రాంతి డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమా చాలా నచ్చింది. ఇది నన్ను ఎంటర్టైన్ చేసింది. ఓకే, బేసికల్గా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తూ పెరిగిన వాళ్ళని, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళందరికీ ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఏంట్రా ఇది, ఎక్కడో మనం చూసిన చిరంజీవి గారు మిస్ అవుతున్నారు అన్న ఫీలింగ్ మన అందరిలోనూ ఎంతో కొంత ఉంది. సో ఆ ఫీలింగ్ని చాలా వరకు తగ్గించిన సినిమా అనేది చెప్పుకోవాలి ఇది. కమింగ్ టు స్టోరీ చాలా సింపుల్. మనం చాలాసార్లు చూసిన స్టోరీయే. తులసి, విశ్వాసం, ఇలా చాలా సినిమాల్లో వచ్చిన స్టోరీయే. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ మధ్య ఒక చిన్న ఈగో క్లాష్ వస్తుంది, దానివల్ల వాళ్ళు విడిపోతారు, మళ్ళీ ఎలా కలిశారు అన్నదే సినిమా. ఇది ఒక అనిల్ రావిపూడి సినిమా. వాట్ ఈజ్ అనిల్ రావిపూడి సినిమా అనే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. నువ్వు లాజిక్ ఎదురు చూస్తే కనుక నా థియేటర్ వైపు తలబెట్టి కూడా పడుకోవద్దు అన్నదే దాని డెఫినేషన్. మరి చాలాసార్లు ఈ సినిమా వచ్చేసేస్తే ఈ సినిమా నేను ఎందుకు చూడాలి అన్న క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఈ సినిమా బాస్ చేశాడు, బాస్ స్టైల్లో తీయబడ్డ సినిమా ఇది, అందుకని ఈ సినిమాను చూడాలి. ఒక 2-3 లైన్స్లో ఈ సినిమా గురించి ఏంటో చెప్పరా అంటే, ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ కంటిన్యూడ్ బై ఓకే సెకండ్ హాఫ్ కూడా ఓకే కాదు, చాలా బాగుంది. బట్ లాస్ట్ వెంకీమామ పోర్షన్స్ ఎందుకో నాకు అన్నెసర్లీ ఆర్ ఫోర్స్డ్ అటాచ్మెంట్స్ లాగా అనిపించింది. అది పక్కన పెట్టేసేస్తే సినిమా ఈజ్ సూపర్. లైక్ మళ్ళీ అదే చెప్తున్నాను, మీకు లాజిక్లు కావాలి, కొత్తదనం కావాలి, నేను వరల్డ్ సినిమాకి ఇంట్రడ్యూస్ అయ్యాను అన్న వాళ్ళకి ఇది సూపర్ సినిమా కాదు. నాకు ఒక నార్మల్ పండగ సినిమా, అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ పండగ సినిమా కావాలనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక డీసెంట్ వాచ్ ఫర్ దిస్ సంక్రాంతి. సో కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, చాలా రోజుల తర్వాత, యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఇయర్స్ తర్వాత బాస్ని లైక్ కంప్లీట్ ఒక కమర్షియల్ కామికల్ వింటేజ్లో మనకి ఎలా కనిపించాడో, ఒక గరానా మొగుడు, ఒక యముడికి మొగుడు మూవీస్లో ఎలా ఉన్నాడో అలాంటి ఒక రోల్లో చూసాం. ఖచ్చితంగా కమ్బ్యాక్ తర్వాత మాత్రం ఇది ఒక పక్కా బాస్ తాలూకా మూవీ. అండ్ నయనతార ఇస్ గుడ్ ఇన్ హర్ రోల్, నథింగ్ మచ్ గ్రేట్. యాక్చువల్గా చెప్పాలంటే సేమ్ స్టోరీతో వచ్చిన విశ్వాసంలో కూడా ఆవిడ సేమ్ కైండ్ ఆఫ్ రోలే చేసుకుంటూ వచ్చారు. సో నథింగ్ న్యూ ఇన్ హర్. యాక్చువల్గా ఈ సినిమాలో బాస్ తర్వాత అంత కామికల్గా ఏదన్నా రోల్ అనిపించింది అంటే కనుక అది సచిన్ కేట్కర్ గారిది. హీ డిడ్ రియల్లీ ఫెంటాస్టిక్ వర్క్. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ బై సమీర్ రెడ్డి, ఐ థింక్ అది చాలా వర్స్ట్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక సీరియల్ కైండ్ ఆఫ్ సెట్, లేదంటే లైక్ విజువల్స్ అని ఒక సీరియల్ కైండ్ ఆఫ్ ప్లెయిన్ విజువల్స్ లాగా ఉన్నాయి, నథింగ్ సినిమాటిక్. అనిల్ రావిపూడి ఫార్ములా వర్కౌట్ అవ్వచ్చు, బట్ దిస్ ఫిలిం డెఫినెట్లీ డజంట్ లుక్ లైక్ అ హ్యూజ్ ఫిలిం. ఒక చిరంజీవి సినిమా లాగా ఫీల్ ఇవ్వలేదు. మ్యూజిక్ బై బీమ్స్ ఇస్ డిసప్పాయింటింగ్. ఐ డోంట్ థింక్ బీమ్స్ ఇంకా ఒక పెద్ద హీరో లైక్ బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళని ట్యాకిల్ చేసే అంత ఎక్స్పీరియన్స్ ఇంకా బీమ్స్కి వచ్చింది అనుకోవట్లేదు. బికాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ డల్. చాలా చోట్ల నిజంగా నాకు ఈ సినిమాకి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడుంటే ఇంకా ఒక ఎలివేషన్ వచ్చేది అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంది సినిమాలో. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, లైక్ క్రింజ్ అంటారు కొంతమంది, దాన్ని క్లీన్ కామెడీ అంటారు కొంతమంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు, ఇలా లైక్ రిపిటేటివ్గా ఆయన మీద వస్తూనే ఉన్నాయి. బట్ అనిల్ రావిపూడి కైండ్ ఆఫ్ ఫిలిం అంటే ఏంటంటే లాజిక్ ఉండదు, స్టోరీ ఒక ఫ్లోలో వెళ్ళదు, సడన్గా స్కిట్స్ కైండ్ ఆఫ్ కామెడీ వస్తూ ఉంటుంది. ఇది సమ్ ప్లేసెస్ వర్క్ అవుతుంది. ఈ సినిమాలో కూడా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అది వర్క్ అయింది. కానీ సపోజ్ వెంకటేష్ వచ్చిన ఎపిసోడ్, వెంకటేష్ లేకుండా స్క్రీన్ ప్లే రాసేయచ్చు. వెంకటేష్ అసలు యాక్చువల్గా ఈ సినిమాకి అవసరం లేదు. మరి బాసే పెట్టమన్నారా, లేదా కలిసి వచ్చింది కదా ఒక క్యారెక్టర్ తీసుకొస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా పుల్ వస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి అని చెప్పేసి పెట్టుకున్నారా తెలీదు. వెంకటేష్ ఈ సినిమాకి నేను ఆల్రెడీ చెప్పినట్టు వెంకటేష్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ దిస్ మూవీ, బట్ హీఈస్ ఎ చాయిస్. ఫ్యామిలీ ఆడియన్స్ విల్ ఫ్లో టు ద థియేటర్ యాజ్ దట్ హ్యాపెన్ టు సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకి కూడా ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు, బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్వేస్ వాంటెడ్ దిస్ సో కాల్డ్ లైట్ హార్టెడ్ మూవీస్. సో దిస్ మైట్ క్లిక్ దిస్ టైమ్ ఆల్సో, బట్ అనిల్ రావిపూడి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ రైటింగ్ అండ్ హిస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, టెక్నికల్ స్టఫ్. సో లాస్ట్ సంక్రాంతి వచ్చారు ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తోనే,
కొన్ని సీన్లు నవ్వు వచ్చినాయి, కొన్ని సీన్లు చాలా క్రింజ్ అనిపించింది. ఈ సంక్రాంతికి వచ్చారు సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో అనిల్ రావిపూడి గారు. ఈ సంవత్సరం క్లిక్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్. సో దట్స్ ఆల్ ద రివ్యూ గైస్, అండ్ లెట్స్ మీట్ ఇన్ ద అదర్ రివ్యూ. థ్యాంక్ యూ, అండ్ కంటెంట్ నచ్చితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.